39 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవుని యొక్క ఆలయం. వెల్కమ్ టు హర్ష జర్నీ విత్ జీసస్. మనం ప్రస్తుతం గుడివాడలోని గుడ్మన్పేట వద్ద ఆర్సిఎం దేవాలయం వద్ద ఉన్నాము. ఈ చర్చి యొక్క విశిష్టతలు చూద్దాం రండి. ఈ చర్చి లోపల చాలా బాగుంటుంది. అనేక దేవుని యొక్క స్వరూపాలతో ఈ చర్చిని ఏర్పాటు చేయటం జరుగుతుంది. తండ్రి, కుమార, పవిత్రాత్మ అనే త్రిత్వైక దేవుణ్ణి మన చిత్రపటం ద్వారా మనం చూడవచ్చు. గుణదల మేత్రాశ్రమంలోని అతి పెద్ద చర్చిగా గుడ్మన్పేట విచారణ చర్చిని కూడా చెప్పుకోవచ్చు. లూర్దు మాత స్వరూపంతోనూ యేసుప్రభు యొక్క స్వరూపంతోనూ ఈ చర్చి యొక్క ఎంట్రన్స్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. చర్చి యొక్క కుడి ప్రక్కన మదర్ తెరీసా యొక్క స్వరూపం మరియు ఎడమ పక్కన పునీతుల యొక్క స్వరూపాలతో ఈ చర్చిని చాలా అద్భుతంగా ఏర్పాటు చేయటం జరిగింది. యేసుప్రభు వారు సిలువలో మరణించే ముందు ఆయన పడిన కష్టాలను, ఆయన పడిన పాట్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా 14 స్థలాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అదే 14 స్థలాలను ఈ దేవాలయము చుట్టూరా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్థలము మనం చూసినట్లయితే యేసు ప్రభు పడిన కష్టాలు, యేసు ప్రభు పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క స్థలమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ప్రస్తుతం తపస్కాలంలో ఉన్నాము. తపస్కాలాన్ని కొనియాడుతున్న మనము ప్రతి ఒక్క స్థలం గురించి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ప్రతి ఒక్క స్థలం అనేది మనం ఎంతో విలువైనదిగా మనం జ్ఞానం చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభువారు పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు మనల్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ చర్చి యొక్క లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు ఈ చర్చిని ఏర్పాటు చేశారు. ఆయన జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ చర్చిని ఓపెన్ చేయడం జరిగింది. చర్చి యొక్క కుడివైపున గంటని ఏర్పాటు చేయడం జరిగింది. యేసుప్రభు వద్దకు వెళ్ళడానికి పైన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ చర్చిని 1988 ఏప్రిల్ 25వ తారీఖున ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ పీఠాధిపతులచే ఈ చర్చి యొక్క ఓపెనింగ్ అనేది చేయటం జరిగిందండి. ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ చర్చి యొక్క ద్వారాలు నిత్యం తెరవబడి ఉంటాయి. దేవుని యొక్క ప్రార్థనలో మనం నిత్యం ఉండేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఈ చర్చి ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. ఈ చర్చి 40వ సంవత్సరానికి ముందుకు వెళ్తుంది. బ్లెస్సింగ్ చేయబడినది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ చర్చిలో అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు. కొన్ని వేల ప్రజలను ముందుకు నడిపిస్తూ, ఈ సంఘాన్ని ముందుకు నడిపిస్తూ, దేవుని యొక్క మార్గంలో నడిపించే విధంగా ప్రతి ఒక్క విశ్వాసిని ముందుకు నడిపిస్తున్న ఈ సంఘం యొక్క కాపరిగాను, మేత్రాసనంలో మంచి పేరుని నిలుపుకుంటున్న 25 సంవత్సరాలు గురు పట్టాభిషేకం చేసి ముందుకు దిగ్విజయంగా నడుచుకుంటున్న రెవరెండ్ ఫాదర్ లూయిస్ రాజు గారిని మనం ఇక్కడ కలవటం జరిగింది. ఈ చర్చి యొక్క కాపరిగాను ఆయన ఉంటున్నారు. ప్రియ విశ్వాసులారా, మనం గమనించినట్లయితే ఈ చర్చిని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అనేక శిలువ స్వరూపాలు అనేవి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మేరీ మాత యొక్క స్వరూపాలు మరియు యేసుప్రభు యొక్క స్వరూపాలతో చాలా అందంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మనం గమనించినట్లయితే త్రిత్వైక స్వరూపాలతో ఈ చర్చి చాలా అందంగా ఏర్పాటు చేయటం జరిగింది. మనం నిత్యం పునీతుల యొక్క స్మరణ చేస్తూ ఉండాలి. వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం నిత్యం కోరుకుంటూ ఉండాలి.
ఫాదర్ గారు ప్రసంగం చెప్పే పోడియంని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. చాలా అద్భుతంగా, చిన్న చర్చ అయినప్పటికీ చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క దైవ మందసం దగ్గర దేవదూతల యొక్క స్వరూపాలు మనం అన్ని చోట్ల చూస్తాము. అంతోని వారి యొక్క స్వరూపాలు, ప్రతి ఒక్క పునీతుల స్వరూపాలతో ఈ దేవాలయాన్ని చాలా అందంగా డెకరేషన్ చేయటం జరిగింది. మీరు కూడా గుడివాడలోని గుడ్మన్పేట వద్ద ఏర్పాటు చేయబడ్డ ఈ ఆర్సిఎం దేవాలయాన్ని దర్శించి దేవుని యొక్క దీవెనలను పొందండి. ఈ తపస్సు కాలంలో అనేక పుణ్యక్షేత్రాలకు తిరిగి ఆ దేవుని యొక్క ఆశీస్సులను మనం పొందుదాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మేము దీవించునుగాక. ఆమెన్. ఇలాంటి మనం మరికొన్ని వీడియోలు చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్